ఒక సీరియస్ సబ్జెక్ట్ మీ సినిమా. అయితే ఏంటంటే సీరియస్ సబ్జెక్ట్ అనగానే భయపడేలా లేకుండా నిజంగా ఇంట్రెస్టింగ్గా చేశారు. పిల్లల్ని పెంచే టైంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలన్నది కూడా కొంచెం జనాలకి ఒక మంచి మెసేజ్ ఉంది ఇందులో. మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళు కొన్ని భయాలు ప్రవేశపెడుతుంటారు. బూచాడు వస్తాడు, ఎత్తుకుపోతాడు, టైం అన్నం తిను, లేకపోతే ఏదో అలానే వాళ్ళని భయపెట్టి తినిపించే ప్రయత్నం చేస్తుంటాం కదా. వాటి వల్ల మనకు తెలియకుండా వాళ్ళ మీద, వాళ్ళ సైకాలజీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఏర్పడుతుంది అన్నది ఒక మెసేజ్ ఇందులో. సగం ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా, ఎస్పెషల్లీ పేరెంట్స్ చూడాల్సిన సినిమా. మీరందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అంటే మేము చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాము. చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. బాగుంది. అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇట్స్ లైక్ ఎంకరేజ్మెంట్. చాలా బాగుంది. మీరు కూడా చూడండి. ఇట్స్ గుడ్. యాక్చువల్ నాకు కెమెరామెన్ కూడా చాలా, అంటే ఆ టేకింగ్ అంతా చాలా బాగుంది. యా, ఇట్స్ గుడ్. సోలో మొత్తం చాలా బాగా చేశారు. అంటే మేము అసలు థ్రిల్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అదంతా ఇమాజిన్, ఐ డోంట్ వాంట్ రివీల్, బట్ సస్పెన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇట్స్ గుడ్. అది క్లైమాక్స్ బాగుంది. యాక్చువల్గా ఒక సోషల్ కాజ్ మీద కూడా తీసినట్టు అనిపించింది. సో అది చాలా నైస్గా ఉందండి. చాలా బాగుంది మూవీ. బాగుంది. సాంగ్ కూడా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. అవును, ఫ్యామిలీతో చూడొచ్చు. కొంచెం అంటే సర్ప్రైజింగ్ గా ఉంది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అలా క్లైమాక్స్ ఉంటుందని చెప్పి. బాగుంది. వీఆర్ ఎక్సైటెడ్ టు సీ సచ్ మూవీస్ ఫ్రమ్ లేడీస్. బాగుంది. అన్ని ట్విస్ట్ కానీ, అన్ని డైరెక్షన్ కానీ చాలా బాగుంది. హాయ్ మ్యామ్. హలో అండి. పియర్ మూవీ ఎలా అనిపించింది? దిర్ వాజ్ అ గుడ్ వన్. అంటే ప్లాట్ ఓపెన్ చేయకూడదు, బట్ స్టోరీ అయితే చాలా బాగుంది. స్టోరీ బాగుంది అండ్ తీసుకెళ్ళిన విధానం కూడా చాలా బాగుంది. అండ్ ఎస్, మ్యూజిక్, బీజిఎం కూడా చాలా బాగుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాలి ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క ఇంట్లో జరిగే కథే ఇది. కాకపోతే మనం ఏంటంటే చూసి చూడక వదిలేస్తూ ఉంటారు అనమాట. అండ్ నాకు తెలిసి ఫియర్ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనిస్తారు. వాళ్ళలో ఏదో తెలియని ఒక ఫియర్ అయితే వస్తుంది. డెఫినెట్లీ క్లైమాక్స్ చాలా బాగుంది. చూసిన తర్వాత అందరూ, అంటే నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు అనుకుంటున్నాను. ఒక పాయింట్ రివీల్ అయిన తర్వాత అనుకుంటారు జనాలు ఇది అని అనుకుంటారు, కానీ బట్ నో, ఇది కాదు అని చెప్పేసి ప్రూవ్ చేస్తారు. సో చాలా మంది తిట్టుకుంటారు, ఏం చెప్తున్నారో ఏంటి అర్థం కావట్లేదు. బట్ ఓవరాల్గా వన్ థింగ్ అయితే చెప్తాను, అందరూ థియేటర్లో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ విత్ యువర్ కిడ్స్ చూడాల్సిన సినిమా అనమాట. బికాస్ మనం ఏది అంటే ఆహా సర్లే కానీ అని వదిలేసే విషయాలే ఇన్ ఫ్యూచర్లో చాలా సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్న పాయింట్ బేస్డ్ మూవీ ఫియర్ అనమాట. సో ఏ ఫియర్ లేకుండా హ్యాపీగా థియేటర్స్కి వచ్చి చూడండి. మూవీ చాలా బాగుంది. అంటే దానికంటే ఇంకా నాకు స్క్రీన్ ప్లే చాలా నచ్చింది. లైక్ నార్మల్ గా చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు చెప్పే కథలు, అన్నం తినకపోతే బూచోడు వస్తాడు, లేదంటే లైట్స్ ఆఫ్ అయినప్పుడు రూమ్ లో భయపడుతూ పైకి వెళ్ళిపోవడం, అంటే ఎగ్జాక్ట్ ఫియర్ అంటే ఏంటి, ఎలా ఒకరు కల్పిస్తే వచ్చేదా లేకపోతే మనలో మనం భయపడేదా, అదేంటి అనే టైటిల్ కరెక్ట్ గా సెట్ అయింది. అన్న ఇప్పుడే చూసాను ఫియర్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫియర్ గురించి ది బెస్ట్ సినిమా అనమాట. మేడం గారు పక్కనే ఉన్నారు, హరిత గారు. చాలా అంటే చాలా నీట్ గా తీసుకెళ్లారు. ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, సో చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్న చాలా ఇంట్రెస్ట్ గా, సస్పెన్స్ గా ఉంటుంది. జరిగింది ఫియర్ మూవీ. అరవింద్ కృష్ణ గారు కానీ, వేదిక దీంట్లో లీడ్ పేర్. సో ఈ సినిమా ట్రూ ఇన్స్పైర్డ్ స్టోరీ చాలా బాగుంది. మనం చాలా మంది ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అవ్వాలని చాలా మంది వస్తుంటారు, కానీ అది కూడా ఏంటంటే ఒక దమ్ము కావాలి, అంటే ఒక డేర్ అనేది చేయాలి. డైరెక్షన్ అంటే చాలా మంది బిహైండ్ ది సీన్ ఎంతో మంది వర్క్ చేస్తుంటారు. అంటే ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ చాలా మంది ఇండస్ట్రీలో వస్తుంటారు. వాళ్ళ బ్యాక్ సపోర్ట్ ఎవరు అని అంటే మాత్రము ఒక మేకింగ్ వీడియో చూస్తుంటాం అందరం. కానీ అలాగే యంగ్ లేడీస్ చాలా మంది ఏంటంటే మనకి ఎవరు సపోర్ట్ చేస్తే మాకు కూడా ఒక డైరెక్టర్ చేయాలని ఒక అవకాశం మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అలాంటిది డే అండ్ నైట్ కష్టపడితేనే డైరెక్టర్ అవుతారు. అంటే ఒక ప్యాషన్, అంటే ఒక డెడికేషన్, హార్డ్ వర్క్ కంపల్సరీ ఉండాలి. ఇండస్ట్రీలో మనకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి మన పర్సనల్ వర్క్స్ కూడా వదులుకుంటేనే మనం అనుకున్న వర్క్ సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాం. అది ఇండస్ట్రీలో మాత్రమే. అది పర్సనల్గా నేనైతే చెప్పలేను. అదే ఇండస్ట్రీలో
మన లేడీ డైరెక్టర్ హరిత గారు ఉన్నారు. ఎంత కష్టపడుతున్నారంటే డే అండ్ నైట్ వాళ్ళ ఇంట్లో పనులని వదులుకొని కూడా సినిమా ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతి ఒక్కటి దగ్గరుండి మరి డీటెయిల్స్ కానివ్వండి, సౌండ్ ఏదైనా కానివ్వండి, సాంగ్ కానీ, స్టోరీ కానీ ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు, చంద్ గారు అందరు క్లాప్స్ కొట్టాలి. ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ చేశాను, ఏసీపీ రోల్గా. అండ్ దీనికంటే ముందు లక్కీ లక్ష్మణ్ మూవీలోనే ఓన్ బ్యానర్లో చేశాను. అంటే ఈ బ్యానర్ నాకు ఒక ఫ్యామిలీ లాగా. అంటే ఇది నేను దీంట్లో చేశాను అని చెప్పట్లేదు, కానీ నిజంగా నేను మా డైరెక్టర్ గారు హరితక్క దగ్గర నుంచి ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు స్క్రీన్ ప్లే అయితే అసలు ర్యాంప్ ఆడిచ్చారు డైరెక్టర్ గారు. చాలా బాగా అనిపించింది స్క్రీన్ ప్లే. అండ్ మెయిన్ ప్లస్ పాయింట్స్ ఫస్ట్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండి. అండ్ ఆ తర్వాత నాకు చాలా బాగా అనిపించింది బీజిఎం కానీ, ఆర్ఆర్స్, అనూప్ సార్. అసలు యాజ్ యూజువల్ అనూప్ సార్ ఎంత బాగా ఇస్తారో తెలుసు. అండ్ ఇలాంటి థ్రిల్లర్ కాన్సెప్ట్కి ఇంత బాగా అనూప్ రూబెన్స్ సార్ ఇవ్వడం అనేది అసలు నిజంగా బ్లెస్సింగ్స్. చాలా ప్లస్ అయింది మూవీకి. అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. అండ్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ హోప్ నా రోల్ నేను లక్కీ లక్ష్మణ్లో చేసినప్పుడు నేను గుర్తుపెట్టుకొని అక్క నాకు ఈ అవకాశం ఇచ్చారు. సో నేను కూడా బ్లెస్డ్ టు బి పార్ట్ ఫర్ దిస్ మూవీ. హోప్ఫుల్లీ ఆడియన్స్ అందరు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా, మీ మీడియా వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేసి అందరినీ చూడాలని మీరు కూడా చెప్పండి. నేను చూశాను, నిజంగా చెప్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. హాయ్ ఫియర్ మూవీ ఎలా అనిపించింది? సో ఫియర్ మూవీ అంటే సినిమా ఎలా ఉంది ఏంటి వీటి గురించి మాట్లాడేదానికంటే, సో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు వాటిని రివీల్ చేసే విధానం బాగుంటుంది. అండ్ సో యాజ్ ఏ లేడీ డైరెక్టర్ అండ్ హరిత గారు అండ్ అంటే ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి కథని ఇలా డీల్ చేయడంలో నిజంగానే ఆవిడని అప్రిషియేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా యాజ్ ఏ టెక్నికల్గా సినిమా చాలా వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ ఏ ఎడిటింగ్ ఎఫెక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఎడిటింగ్ ఎఫెక్ట్స్ అండ్ ఇక్కడ కట్ చేసి ఇక్కడ కట్టు, అక్కడ ఎండ్, ఇక్కడ సో అవన్నీ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ బీజిఎం బాగుంది. అండ్ ఈ సినిమాని చిన్నపిల్లలకి అలానే డాక్టర్స్కి లేదా కొంచెం తల్లిదండ్రులకు దూరంగా అండ్ ఎక్కువ పిల్లల్ని పట్టించుకోకుండా సో ఇలాంటి వాళ్ళకి చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ చాలా అవార్డ్స్ వచ్చాయి కొన్ని కేటగిరీలో. బట్ నాకు సినిమా చూసినప్పుడల్లా ఒకటే గుర్తొచ్చింది. అండ్ మనం చాలా సినిమాలు చూసాము, ఓకే చాలా సినిమాలు చూసినవి అన్నీ గుర్తొస్తాయి. బట్ నేను ఒక్కనే మీకు సినిమా గుర్తుందో లేదో అని కొంచెం ఎవరో ఉన్నారని ఊహించుకుంటూ ఉంటారు. సో కొంచెం ఆ టైప్ స్క్రీన్ ప్లే అలా అనిపించింది. వాళ్ళని మధ్యలోనే ఆపేసి 2 కూడా లీడ్ ఇచ్చారు. కాబట్టి యాజ్ అ టెక్నికల్గా సినిమా చాలా బాగుంది. థియేటర్లో చూడండి, ఒక మహిళా డైరెక్టర్ గారికి సపోర్ట్ చేయండి. బేసిక్గా వేదిక ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి భయ్య, చాలా బాగున్నాయి వేదిక. ఎందుకంటే నేను ఒక ఎక్స్ప్రెషన్ సీన్ టు సీన్ చేంజ్ చేయడం చాలా కష్టం, అది చాలా బాగా చేసింది వేదిక అయితే. క్లైమాక్స్ రివీల్ చేయను కానీ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది భయ్య, బాగుంది. బట్ సెకండ్ హాఫ్ నిజంగా అమేజింగ్. యా ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఒక లేడీ డైరెక్టర్కి అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఫియర్ మూవీ అయితే బేసిక్గా ఈ వీక్ సూపర్. ఎవరో ఉన్నారని ఊహించుకుంటూ ఉంటారు. సో కొంచెం ఆ టైప్ స్క్రీన్ ప్లే అలా అనిపించింది. 4 days మాత్రం ఈ అమ్మ చూసిన ప్రతిసారి నేను భయపడతా సరిపోయింది. అవి ఎవడో తెలియదు ఇప్పటికి. ఇందుకే ఎవడు భయ ఆయన ఏమో తెలియదు, సినిమా చూస్తే తెలిసింది ఆడ ఎవడో. ఫియర్ కంటిన్యూస్ అన్నారు, నెక్స్ట్ పార్ట్ లో చూడాలి. యా ఫియర్ కంటిన్యూ అదొకటి ఈ మధ్య బాగా పార్ట్ 1 పార్ట్ 2 వస్తున్నాయి కదా, అలా హరిత గారు ఫియర్ వాళ్ళని మధ్యలోనే ఆపేసి 2 కూడా లీడ్ ఇచ్చారు. కాబట్టి యాజ్ అ టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. థియేటర్లో చూడండి, ఒక మహిళా డైరెక్టర్ గారికి సపోర్ట్ చేయండి. బేసిక్గా వేదిక ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి భయ్య, చాలా బాగున్నాయి వేదిక. ఎందుకంటే నేను ఒక ఎక్స్ప్రెషన్ సీన్ టు సీన్ చేంజ్ చేయడం చాలా కష్టం, అది చాలా బాగా చేసింది వేదిక అయితే. క్లైమాక్స్ రివీల్ చేయను కానీ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది భయ్య, బాగుంది. బట్ సెకండ్ హాఫ్ నిజంగా అమేజింగ్. యా ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఒక లేడీ డైరెక్టర్కి అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఫియర్ మూవీ అయితే బేసిక్గా ఈ వీక్ సూపర్. యా ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఒక లేడీ డైరెక్టర్కి అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఫియర్ మూవీ అయితే బేసిక్గా ఈ వీక్ సూపర్.